ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈసారి కామ్రేడ్స్? సో ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఏ సీజన్లో కూడా కామ్రేడ్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనుకోవచ్చు. ఇప్పుడు మరి కామ్రేడ్స్ కరెక్ట్ అనిపించారా మీకు? ప్రాబ్లం కామనర్స్తో ఏంటంటే అండి, వాళ్ళు సెలబ్రిటీస్ అనుకోండి ఆన్ అండ్ ఆఫ్ చూస్తారు గేమ్. మేబీ ఆ షార్ట్స్లో వాళ్ళకి అంత ఓపికగా చూసి బిగ్ బాస్లో ఎలా స్ట్రాటజీలు డెవలప్ చేసుకొని చాలామంది రారు. బట్ కామనర్స్ ఎవరైతే అసలు బిగ్ బాస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు అసలు నరాల్లో జీర్ణించుకొని ఉంటారు ఈ గేమ్. ఓకే, లాస్ట్ సీజన్లో వీడు ఇట్లా ఆడాడు, ఇప్పుడు ఇట్లా ఆడాలి, ఇలా స్ట్రాటజీలు చేయాలి, వాళ్ళు అంతా దాన్ని నింపుకొని వచ్చేస్తుంటారు. అది ఓవర్ ఇదైపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆఖరికి మనకి ఇష్టం లేని వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలనుకోవడము, లేకపోతే ఇష్టం లేని వాళ్ళని నామినేట్ చేయడము, వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది కదా అని చెప్పి వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా మనం ఆపేయడము, ఇటువంటి పనులు చేస్తుంటే కొంచెం చివుకుమంటుంది. ఏదైనా అంటే స్ట్రాటజీ ఇట్లా అంటుంటారు. ఎన్ని స్ట్రాటజీలు ఏమైనా చేసుకున్నా అది మేబీ బిగ్ బాస్లో నువ్వు సర్వైవ్ అవ్వడానికి పనికొచ్చు కావచ్చు కాక, కానీ బయట జనాలకి మాత్రం ఫెయిర్గా నిజాయితీగా ఉండే వాళ్ళే నచ్చుతారు, లైక్ సుమన్ శెట్టి. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ లో ఊకే సెలబ్రిటీని తీసుకోవడం ఏంటి, కామ్రేడ్స్కి కూడా అవకాశం ఇవ్వండి అన్నప్పుడు బిగ్ బాస్ ఒక ప్రయత్నం అయితే చేశాడు. సో ఇప్పుడు ప్రజెంట్ అందరు ఏమనుకుంటున్నారంటే అసలు వరస్ట్ కామ్రేడ్స్ ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు అనిపిస్తుంది మాకు అనే బయట కూడా టాక్ నడుస్తుంది. అంటే అందరినీ ఒక ఘాటికి కట్టకండి. ఇప్పుడు అందులో కొంత లైక్ హరీష్ అండ్ కొంతవరకు శ్రీజ, రాముడు అతడు సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ హరీష్ గారు, హరీష్ ఒకళ్ళు, తర్వాత మర్యాద మనీష్ ఏదో ఆయన కరెక్ట్గా ఆయన జాతకం ఏంటంటే కళ్యాణ్ అండ్ పవన్. ఓకే, పర్లేదు అనిపిస్తుంది. మళ్ళీ ఐ థింక్ పవన్ మీద కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. ఓకే, నాకు వచ్చింది కళ్యాణ్ పైన డిమాండ్ పవన్, అదే కెప్టెన్ అయ్యింది పవనే కదా, డిమాండ్ పవన్. ఎస్, సో కెప్టెన్సీ వదులుకొని మళ్ళీ నేను కావాలంటే సంపాదించుకుంటాను అనుకోవడం దట్స్ గుడ్ థింగ్. సో కామనర్స్లో వీళ్ళు ముగ్గురు పర్లేదు. హరీష్ కొంచెం అరగంటగా అనిపించిన కొన్ని టైమ్స్లో, బట్ ఆయన చెప్పే దాంట్లో పాయింట్ ఉంది, కొంత నిజం ఉంది, నిజాయితీ ఉంది అనిపిస్తుంది. ఓకే, వీళ్ళందరూ కామనర్స్ ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళారో వాళ్ళు ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని అనుకోవచ్చా? మరి అంత అగ్ని పరీక్షలు అన్నీ దాటుకుని వెళ్ళారు కదా. దీంట్లో ఫిట్ అంటే కొందరు ఏంటి అని అంటే జడ్జెస్ జ్యూరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా కూడా సపోర్ట్ వల్ల కూడా వెళ్ళారు అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే లాస్ట్ శ్రీముఖి వచ్చి ఒకటే చెప్పింది ఏంటి అని అంటే నేను అభిజిత్ అనుకుని మర్యాద మనీష్ని పంపించడం జరుగుతుంది అని అన్నారు. సో అక్కడ ప్రతి ఒక్కరికి డౌట్ కొట్టేసింది, మేబీ వీళ్ళే అనుకోని పంపించారు వీళ్ళని అని కూడా చాలా మంది అంటున్నారు. ఉండుండొచ్చు, వాళ్ళ మాటకి కొంత విలువ ఉండుండొచ్చు, కానీ అది ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ డిసిషనే. ఆన్ ద స్పాట్ స్టేజ్ మీదకి వచ్చేసి లేదు అని చెప్పడం అదంతా డ్రామా బేసికల్లీ. బట్ ముందుగానే లిస్ట్లో ఉండి మనకి కాస్త టెన్షన్ పెట్టడానికి లాస్ట్ మూమెంట్లో అమ్మ చావు తప్పి కన్నులొట్టపోయిన అని చెప్పి ఆయన కన్నీళ్ళు కార్చేసి చేసేస్తాడని చెప్పి అనుకున్నారు. బట్ ఆ రియాక్షన్ రాలేదు అక్కడ మర్యాద మనిషి దగ్గర నుంచి. బట్ మొత్తానికి ఏదో లాస్ట్ దీంట్లో వెళ్ళాడు. బట్ అలాగే అంటే ఆఖరి సెకండ్లో వచ్చిన అవకాశం, ఆఖరి సెకండ్లో మంచిగా మారుతున్నాడు అనుకునే టైంలో బయటికి పంపిస్తాం, అంతేనా? సో ప్రజెంట్ మర్యాద మనిషి కూడా ఎలిమినేట్ అయిండు. సో అంటే ఇది ఫేర్ ఎలిమినేషన్? ఫెయిర్ అంటే ఓకే, పర్లేదు. హరీష్ అవుతాడు అనుకున్నారు చాలామంది ఆయన నిరాహార దీక్షలు ఇవన్నీ వల్ల. బట్ సంహవ్ నేను హరీష్ కరెక్ట్ అని నమ్మాను. కరెక్ట్ అంటే హరీష్ కరెక్ట్ అయినంత మాత్రాన ఇమాన్యుయల్ తప్పు, ఇమాన్యుయల్ చెడ్డగా ఆడుతున్నాడని ఏం లేదు. ఇమాన్యుయల్ కూడా సరదాగా తను కొంత ఫన్ చేయడం కోసం సరదాగా అని ఉండొచ్చు. అయితే ఫన్ ఎలా ఉండాలంటే అవతల వాళ్ళని కించపరుస్తూ చేయక్కర్ల ఫన్. కొన్నిసార్లు సరదాగా జోకులు కూడా వేయచ్చు. ఇప్పుడు మా టైంలో చూస్తే బెస్ట్ వ్యూ ఏంటంటే ఐ లవ్ యూ ఇలాంటి దాంట్లో ఎవరిని కించపరిచేది ఉండదు కదా. సో అది అంత కించపరిచాడని కూడా అనుకోను. బట్ ఆయన హర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది. కాబట్టి మేబీ ఇంకొకసారి ఇట్లా నలుగురు ఎదురు నన్ను అనకుండా ఉండడానికి గట్టిగా చెప్పాలని అనుకున్నాడేమో. చెప్పాడు, గట్టిగా చెప్పాడు. అది కొంచెం గొడవలాగా అనిపించింది నాకు చూడగానే. కొంచెం ఏంటి మరి ఇంత అరగంట, అంత అవసరమా
హరీష్ అని చెప్పి అనిపించింది. బట్ కొంత డెప్త్గా ఆలోచిస్తే ఆయన చేసింది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మొగుడు తిట్టాడంటే ఊళ్ళో వాళ్ళందరూ తిట్టినట్టు ఇంకా ప్రతి ఒక్కటి కూడా గుండంకులు అనే అవకాశం ఇవ్వకుండా ఆయన Yes. అక్కడ బ్రేక్ స్టాప్ చేశారు. చేశారు. ఆ గుండు కూడా దేని వల్ల చేసుకున్నాడు? బిగ్ బాస్ కి అదే వెళ్ళడం కదా. కోసమే ఉమ్. అవకాశం అదే దక్కింది. అనుకున్నాం మేము ఫస్ట్లో. మర్యాద మనీషు, ఈయన, ఇమాన్యుయల్, హా. ఇంకొకరు ఎవరు, ఇంకొకరు కూడా ఎవరన్నా ఉన్నారా గుండు? బిగ్ బాస్ అంతా గుండు అంతే. బాస్లే ఉన్నారు. బిగ్ బాసా గుండు బాస్ అని తర్వాత సో గుండు పోయింది. కామనర్స్ లా శ్రీజ ఇంకా ప్రియా గురించి మాట్లాడుకుంటే పెద్ద గట్టిగా ఏం మాట్లాడుకోవట్లేదు అంటే చాలా జనాలు. మంది వరస్ట్ అంటున్నారు. నిన్న బిగ్ బాస్ మన నాగార్జున సార్ వచ్చి కూడా ప్రతి దాంట్లో మీరు పుల్లలు పెట్టుకోవడము. పాయింట్ ఏంటంటే ఇది బిగ్ బాస్ ఎంకరేజ్ చేసిన విలనిజం. ఓకే. ఇప్పుడు సంజన లాంటి వాళ్ళని బిగ్ బాస్ కెప్టెన్సీ ఇచ్చేసి ఆవిడకి తీసుకొచ్చి ఆవిడ ఏం గొప్ప పని చేసిందని రూమ్లోకి తీసుకొచ్చి ఆవిడకి తీసుకోండి మీకు ఒక వరం ఇస్తున్నాము, ఒక 5 మందిని మీరు పెట్టండి అంటే నన్ను కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో, మీరు కెప్టెన్ అయిపో అని చెప్పి ఆవిడకి కెప్టెన్సీ. ఆవిడ చేసింది ఏంటి? అబద్ధాలు చెప్పడం ఫస్ట్. ఏది? గుడ్డు తినేసి కూడా తినలేదని. అండ్ అలాగే దాన్ని నమ్మిన ఫ్రెండ్స్ని చీట్ చేయడం, వాళ్ళందరి దగ్గర కూడా అబద్ధాలు చెప్పడం. తర్వాత సరే ఆకలిస్తే తిన్నావు, దాన్ని ఏమి పెద్ద తప్పట్టేది లేదు, తినేసానని ఒక మాట చెప్తే అన్ని గొడవలు జరుగుతున్న కళ్ళ ముందు. ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఐ డెంట్ లైక్ ఇట్. అది ఎందుకు అంటే సంజన దానికోసం ఆ పైన భరణి గారును ఈవిడ కొట్టుకునేదాకా వెళ్ళారు కదా హరీష్. ఎస్ అంటే సంజన పైన నెగిటివ్ వచ్చింది మీకు అని అంటే ఒకటే ఒక కారణం నాకు అనిపించింది. పసిబిడ్డని అది కూడా అది అది అవుట్ సైడ్ రీజన్. Hmm. బట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సింపతి గెయిన్ చేసుకోవడం అనేది అసలు నాకు నచ్చని విషయం. మా దాంట్లో మణికంఠతో కూడా నాకు అదే గొడవ. ఈ ఫ్లాష్ బ్యాక్ నేను బాణాలు వేస్తుంటే నువ్వు వెనకాల నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని నా మీద బాణం వేయి, నేను అట్టాను. యుద్ధంలో ఎవడు ఆగడు కదా. సో దట్ ఈస్ నాట్ రైట్. ఆవిడని ఎప్పుడైతే బిగ్ బాస్ ఎంకరేజ్ చేశారో, అంటే ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి దొంగతనాలు చేసి అండ్ అలాగే ఎర్రగంటగా షాంపూ పెట్టనంటే పెట్టను అని చెప్తే, ఇప్పుడు షాంపూ పెట్టలేదు. ఎవరికైనా మండి బాత్రూంలో కెమెరా ఉండదు బిగ్ బాస్లో, లోపలికి వెళ్ళి ఆ షాంపూ తీసి దాని లోపల ఉమ్మేసాడో లేకపోతే కింద పడిన చెత్తంతా లోపల వేసాడో ఎవరికి నష్టం? అవును. వాళ్ళు ఎవరు అలా ఆలోచించలేదు. అలా ఆలోచించిన ఒక మాట చెప్పినా అయిపోయింది అక్కడ. ఎస్ అవును. సో నీ ఎరోగెన్సే నీకు పనిష్మెంట్ అవుతుంది. పనిష్మెంట్ అయింది. అవును. అది కొంచెం అంత గట్టిగా చెప్పకపోయినా సాఫ్ట్గా చేశారు. ఏదో కండిషనర్ కలిపి కాస్త షాంపూలో ఆవిడకి బుద్ధి చెప్పడానికి ట్రై కండిషనర్ ఇంకా చేశారు. కానీ షాంపూ రెండు కలిపేసి పెట్టారు. బట్ ఎప్పుడైతే విలనిజాన్ని బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తున్నాడో, ఎస్ మేము ఇంకా పెద్ద విలన్లను నిరూపించుకోగలం అని చెప్పి ఒక్కొక్క శ్రీజ మేమెంత గయ్యాలి గంపలో చూడు బిగ్ బాస్, మా అని టాలెంట్ చూడు బిగ్ బాస్. అరుస్తున్నారంటారు. రీతు కూడా జాయిన్ అయినట్టుంది కదా. వీళ్ళు ముగ్గురు ఒకటే అయ్యారు. ఎందుకు అనంటే టెనెంట్స్ వీళ్ళతో మాట్లాడట్లేదు, ప్రజెంట్ రీతుతో మాట్లాడట్లేదు. ఎందుకనంటే డెమోన్ పవన్ కి సపోర్ట్ చేసింది కాబట్టి ఈ విషయంలో దానికోసం మాట్లాడట్లేదు. అదే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. 6 100 అవుతుంది, 100 6 అవుతుంది. ఇదే బిగ్ బాస్ కాన్సెప్ట్. అదే. సో వీళ్ళ గురించి మాట్లాడుకున్న తర్వాత మర్యాద మనీష్ సెకండ్ వీక్ మనకి ఎలిమినేషన్ అయిపోయిండు. మర్యాద మనీష్ యాక్చువల్గా నాకు తర్వాత ఎక్కడో చూస్తుంటే పాపప్ అయ్యింది. ఆయన కౌన్ బనేగా కరోడ్పతి జూనియర్ ఎన్టీఆర్ గారితో అదే మీలో ఎవరు కొడిసాడు దాంట్లో వచ్చాడు. అవును. మరి ఆయన సెలబ్రిటీ కేటగిరీలో రావాలి కదా. అదే కదా. అంటే మర్యాద మనీష్కి అంటే కౌన్ బనేగా అదే దాని ఏమంటారు, మీలో ఎవరు కోటేశ్వరుడు, బిగ్ బాస్ లేకపోతే పెద్ద పెద్ద గేమ్స్కి వచ్చాడు. ఈయన వస్తున్నాడంటే ఈయనకి ఏదో సెలబ్రిటీ కనెక్షనో లేకపోతే అక్కడ హై లెవెల్ పైరు ఏదో నడుస్తుందనే డౌట్ ఎవరికైనా వస్తుంది అందుకే లాస్ట్ ట్విస్ట్ ఇచ్చాడంటారా కదా. అదే కదా. అంటే కామనర్ అన్నప్పుడు కామనర్ని తీసుకున్నాం అనే విషయం తెలియాలి కదా. ఈయన మర్యాద సెలబ్రిటీ మనీష్ అయితే సెలబ్రిటీ దాంట్లో తీసేసుకుంటే అయిపోయేది. రాము రాథోడ్ సెలబ్రిటీ అయినప్పుడు ఈయన కూడా సెలబ్రిటీగానే తీసుకోవాలి. అంతే కదా. మేబీ కొంతమందికి బాగా పరపతుండడం వల్ల షోలకి ఈజీగా వచ్చే అవకాశాలు దొరుకుతాయేమో.